సైఫ్ అలీ ఖాన్ ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ అండ్ దేవరా సినిమాలో కూడా విలన్ గా చేశారు. సో ఇవాళ మార్నింగే అతని పైన ఒక దుండగుడు దాడి చేయడం, 6 కత్తిపోట్లు, సీరియస్‌నెస్ గా ఉండడం, తర్వాత సర్జరీ వర్కౌట్ అయ్యి ఇప్పుడు ఆయన సేఫ్ గా ఉన్నట్టు కూడా అనౌన్స్ చేస్తారు. అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. సో మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు ఏం ఇప్పుడు జరిగింది మనకున్న దాని ప్రకారం ఒకటండి, హ్మ్. ఆయన ముందే బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఓకే. ఆయనకు ఆ బెదిరింపు కాల్స్ బాంద్రా పోలీసులు, హ్మ్. మరి అంత హై సెక్యూరిటీ జోను, మళ్ళీ వివిఐపి జోను, మరి 7వ ఫ్లోర్‌కి వెళ్ళి ఎలాగ సెక్యూరిటీలు అందరినీ తప్పించుకొని ఆ వ్యక్తి ఎలాగెళ్ళాడు. దొంగతనం అంటే నేను నమ్మట్లేదు కానీ హ్మ్. ఏదో సంథింగ్ ఆ వ్యక్తిని మట్టిపెట్టడానికో, సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్ చేసి చంపడానికో ఏదో ప్రయత్నం మాత్రమే జరిగింది అనుకుంటున్నా. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. హ్మ్. కానీ దొంగతనానికి వెళ్ళి అన్ని పోట్లు పొడిచాడు అంటే అది నమ్మసక్యంగా లేదు. అవును. కనుక ఆ అటాక్ అనేది ఏదో సంథింగ్ సీరియస్‌నెస్ అటాక్ జరిగింది. కనుక పోలీసుల వైఫల్యం, గవర్నమెంట్ వైఫల్యం కనబడుతుంది. మహారాష్ట్ర బీజేపీ గవర్నమెంట్ ఆ వైఫల్యం కనబడుతుంది. హ్మ్. ఎందుకంటే సల్మాన్ ఖాన్‌కి అటాక్ జరిగింది మొన్న. హ్మ్. సల్మాన్ ఖాన్ దగ్గర మన ఎన్‌సీపీ నేత చనిపోయాడు. అవును. ఇలా ఎన్ని జరుగుతున్నా కూడా మహారాష్ట్రలో మళ్ళా ఉగ్ర రూపంలో పగడిప్పిందని చెప్పొచ్చు. హ్మ్. ఎందుకంటే ఉగ్రవాదులు అటాక్ అవుతున్నారా? లేపోతే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందా? ఏదో సంథింగ్ ఇస్ మహారాష్ట్ర జరుగుతుంది. హ్మ్. ఇది ఎందుకంటే ఇది సల్మాన్ ఖాన్ అవ్వచ్చు, షారుఖ్ ఖాన్ అవ్వచ్చు, మీరు సైఫ్ అలీ ఖాన్ అవ్వచ్చు, ఆ ఖాన్స్ మీద ఎందుకు దాడి జరుగుతుంది? హ్మ్. ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేయలేకపోతున్నాం? ఎందుకు మనం దాని మీద సీరియస్‌గా తీసుకోలేకపోతున్నాం? 7వ ఫ్లోర్‌కి వెళ్ళాలంటే వెరీ హై సెక్యూరిటీ జోను. మొత్తం ఆల్రెడీ పెట్రోలింగ్ ఉంటుంది. అవును. అన్నీ ఉంటాయి. రాత్రి 3 గంటల నుంచి 4 గంటల గంట ఎలాగ వెళ్ళగలిగాడు? సెక్యూరిటీ తప్పించుకొని ఎలాగెళ్ళగలిగాడు? ఇయన్నీ కూడా ఒక ప్రశ్నలతో అర్థం. కాకపోతే ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి మనం ఏం డిస్కస్ చేయలేం. మనిషి ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రాణంతో ఉన్నారు. చక్కగా బాగుండాలని కోరుకుందాం. హ్మ్. కానీ ఎవరైనా సరే వీరు సీరియస్‌గా తీసుకోకపోతే బాంద్రా ఇస్ జోన్ వెరీ హై సెక్యూరిటీ జోన్. అవును సార్. ఎందుకంటే అక్కడ అదే లైన్‌లోనే సల్మాన్ ఖాన్ గారు ఉంటారు. అవును. అదే లైన్‌లోనే మొత్తం టోటల్ వీవీఐపీస్ అంతా ఉంటారు. కనుక మనం అక్కడే సెక్యూరిటీ లేకపోతే సామాన్యులకు సెక్యూరిటీ ఏంటి? హ్మ్. ఇది వెరీ సీరియస్‌లీ. కనుక దాన్ని మన పోలీసులు మరి వైఫల్యం ఏంటి? బీజేపీ వైఫల్యం. ఓకే. అక్కడ బీజేపీ వైఫల్యం. హ్మ్. అక్కడ ఎన్‌సీపీ అంటే అజిత్ పవార్ గారి వైఫల్యం కనబడుతుంది. ఓకే. ఇయన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. ఎందుకు మనం ఒకప్పుడు మళ్ళీ అన్నీ అరికట్టింది. ఇప్పుడు ఎందుకు మనం చేయలేకపోతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఫడ్నవీస్ గారు కూడా వేరే సీరియస్‌గా తీసుకోవాలా? హ్మ్. మోడీ గారు కూడా దీని మీద సీరియస్‌గా, అమిత్ షా గారు కూడా సీరియస్‌గా తీసుకోకపోతే కష్టం అనేది నా ఉద్దేశం. సార్ ఇప్పుడు 'సల్మాన్ ఖాన్' పైన అటాక్ జరిగినప్పుడు 'బిష్నోయ్ గ్యాంగ్' అది చూసాము. అప్పటి నుంచి ఆళ్ళు ఫేమస్ అవ్వడం కూడా చూసాం. సో ఇప్పుడు దీని వెనకాల కూడా 'బిష్నోయ్ గ్యాంగ్' ఉందా? వరుసగా ఈ విధంగా బాలీవుడ్ యాక్టర్ల మీద వీళ్ళు దాడి చేస్తున్నారా? ఎంక్వైరీ నడాలి. ఎంక్వైరీ హ్మ్. నడుస్తుంది కాబట్టి ఎంక్వైరీలో తేలాలి. మనం ఇప్పుడు ఏదో ఆదిలో అన్ని చెప్పేయడానికి అవ్వదు. హ్మ్. అది ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ అవుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ మీద మనం నమ్మకం ఉంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు